కేసీఆర్కు ఏ గతి పట్టిందంటే అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు కూడా టైం ఇవ్వకుండా ఉండేది. అలాంటి కేసీఆర్ ఈరోజు సర్పంచ్లు ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లను కలిసి మన పార్టీ బలపడుతుందని చెప్తున్నాడంటే ఎంత దిగజారిండో మనకు అర్థమవుతోంది కదా, ఎంత అధికార మదం ఎట్లా తగ్గిందో అర్థమవుతుంది కదా. ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో ఉంటే కేసీఆర్కి గతి పట్టబోతుండే. కానీ ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే కర్మ ఊకుంటుందా, కర్మ ఎట్లాగూ అనుభవిస్తారు కదా తప్పు చేస్తే. సో అదే చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ప్రజలు తెలంగాణ ప్రజలు మోసం చేస్తే ఇప్పుడు కుమిలి ఏడుస్తూ ఉన్నాడు ఫామ్ హౌస్లో. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్. అమరుల స్తూపం దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఏపీ జలదోపిడీ చట్టబద్ధం, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులో అసలు మర్మం ఇదే. అనుమతులేమో 1 టీఎంసీకి, పనులేమో 4 టీఎంసీలకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ జలదోపిడికి రెడ్ కార్పెట్ పరిచిందే బీఆర్ఎస్ కదా. జగన్మోహన్ రెడ్డి ఏది పోతిరెడ్డిపాటు పొక్క కొట్టుకుపోతా ఉంటే ఒక పొక్క కాదు 10 పొక్కలు వేసుకొని దోచుకొని పో అన్నది ఎవరు? కేసీఆర్ కదా. మహారాష్ట్రకు నీళ్ళు తీసుకొని చెప్పింది ఎవరు? కేసీఆర్ కదా. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీకేమో ఏపీ జలదోపిడీ ఏమో ఆ రెడ్ కార్డ్ పరుస్తారు, ఇప్పుడేమో ఇక రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధి ఉండాలి కదా, ఉండదు వీళ్ళకి. కేసీఆర్కి ఎప్పటికి కూడా తెలంగాణ సోయి ఉండదు. ఆయనకు తన కుటుంబం పట్ల తన సామాజిక వర్గం పట్ల మాత్రమే ప్రేమ ఉంటుంది, వాటిని మాత్రమే డెవలప్ చేయాలని ప్రేమ ఉంటుంది తప్ప వేరే ఉండదు. చరిత్రలో చరిత్రహీనుడిగా నిలవబోతున్నాడు ఎవరు? కేసీఆర్. 100% కేసీఆర్ వదిలే ప్రసక్తి లేదు. ఆయన తెలంగాణ చేసినటువంటి ద్రోహం అలాంటిది, తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహం అలాంటిది. ఈరోజు హైదరాబాద్ను కూడా ఘోరాతిఘోరంగా వాళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనం కోసం హైదరాబాద్ను కూడా ఈరోజు పెద్ద ఎత్తున దోకా ఇచ్చిండు. సో ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఏది కూడా ఆగదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.